హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించాడు అనుకుంటున్నారా? ఏలే, మళ్ళీ మధ్యలో ఒక చిన్న గ్యాప్ అయితే తీసుకున్నాం. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నన్ను కూడా అడగండి ఎలా ఉన్నానని. ఈరోజు మన టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియోలో మన ఇంట్లోకి యూజ్ అయ్యే ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. అదేందో కాదు, నైఫ్ షార్పింగ్ మిషన్ అనమాట. సింపుల్గా గ్రైండింగ్ మిషన్ కూడా అనొచ్చు. దీన్ని నేను ఎటువంటి మోటార్ని కానీ బ్యాటరీని కానీ యూజ్ చేయకుండా తయారు చేశాను అనమాట. ఓన్లీ సింపుల్గా మనం ఇదొక మిషన్, దీన్ని మన మ్యాన్ పవర్ యూజ్ చేసి ఆపరేట్ చేయాలి. ఎటువంటి మోటార్ కానీ బ్యాటరీ కానీ ఉండవు. దీన్ని యూజ్ చేసి మనం దేన్నైనా షార్ప్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. అంతే. కొత్తగా వీడియో చూస్తున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం చాలా రోజుల తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. వీడియోని లైక్ చేసి ఇటువంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాం, ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే షార్ప్ చేద్దాం. ఫస్ట్ సింపుల్గా ఓ 2 ప్లేవుడ్ షీట్స్ని తీసుకోండి. వీటి సైజెస్ మీకు స్క్రీన్ పై మెన్షన్ చేసా. అండ్ ఇప్పుడు ఆ 2 ప్లేవుడ్ షీట్స్ని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా వీటిని మనం స్టిక్ చేయాలి. దానికోసం ఫస్ట్ నేను కొంత ఫెవికల్ని అయితే అప్లై చేసా. అప్లై చేసుకున్న తర్వాత అరేంజ్ చేసుకోండి. ఫైనల్ అవుట్పుట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ఫెవికల్ ఇంకా మేకిల్ని యూజ్ చేసాం కాబట్టి. అండ్ తర్వాత ఒక చిన్న ప్లేవుడ్ పీస్ని అయితే తీసుకున్నా. అండ్ దీంతో పాటు ఒక హార్డ్ శాండ్ పేపర్ని, దీని నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, గుర్తొస్తే స్క్రీన్ పై మెన్షన్ చేస్తా. అండ్ దీంతో పాటు ఒక స్మూత్ శాండ్ పేపర్ని కూడా తీసుకున్నా. దీని నెంబర్ 100 అన్నమాట. అండ్ ఇప్పుడు సింపుల్గా ఆ ప్లేవుడ్ మార్క్స్ని ఆ శాండ్ పేపర్ పై డ్రా చేసుకొని సింపుల్గా కట్ చేసేసుకోండి. ఆ ప్లేవుడ్ షీట్కి ఒక సైడ్ హార్డ్ శాండ్ పేపర్ని, ఇంకో సైడ్ స్మూత్ శాండ్ పేపర్ని స్టిక్ చేసా. మనం ముందే అరేంజ్ చేసుకున్న ఈ ఎల్ షేప్ ప్లేవుడ్ షీట్ ఉంది కదా, దీనిపై ఒక 4 మార్క్స్ అయితే తీసుకుంటున్నా. ఈ 4 మార్క్స్ ఎందుకంటే మనం ఒక 4 యాంగిల్స్ని క్రియేట్ చేసి ఆ 4 యాంగిల్స్లో మనం గ్రైండ్ చేసినట్లయితే నైఫ్ కానీ ఏదైనా మనకి ప్రాపర్గా షార్ప్ అవుద్ది అనమాట. అదే గ్రైండ్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఒక పీవీసీ షీట్ అయితే తీసుకున్నాం. దీని స్ట్రాంగ్నెస్ పెంచడం కోసం దీన్ని డబుల్ లేయర్ అయితే స్టిక్ చేసా. ఈ విధంగా ప్లేవుడ్కి మనం దీన్ని సెట్ చేయాలి. హోల్ అయితే బాగానే అవుట్పుట్ వచ్చింది. సింపుల్గా దానిలో ఆ పీవీసీ షీట్ని సెట్ చేసి సూపర్ గ్లూతో స్టిక్ చేసేసుకోండి. ఇందాకలో మనం ఆ 4 హోల్స్ వేసిన సైడ్ కాకుండా దాని ఆపోజిట్ సైడ్ ఒక 2 మార్క్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక 2 చిన్న జిప్సమ్ స్క్రూస్ని విత్ వాషర్స్తో తీసుకున్నా. అండ్ కొంత పీవీసీని యూజ్ చేసి ఒక సీ షేప్లో ఒక చిన్న పీస్ని అయితే రెడీ చేసా. దీనికి 3 సైడ్స్ ఒక 3 హోల్స్ అయితే వేసుకున్నా, మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు 1.5 ఇంచ్ నట్ అండ్ బోల్ట్ని తీసుకొని సింపుల్గా ఆ బోల్ట్ని రిమూవ్ చేసుకోండి. ఆ నట్ను వచ్చేసి ఆ సీ షేప్ పీస్లో పెద్ద హోల్ ఉంది కదా, దానిలో ఆ నట్ని సెట్ చేసి ఆ 4 హోల్స్లో ఏదైనా ఒక హోల్కి సింపుల్గా సెట్ చేసుకొని స్క్రూని టైట్ చేసేయండి. దీన్ని మనం ఇందాక రెడీ చేసాం కదా, దీని ఎండ్లో కూడా ఒక హోల్ని అయితే వేసా. ఇప్పుడు సింపుల్గా ఒక స్క్రూని తీసుకోండి. ఆ 3 హోల్స్ని సింపుల్గా మ్యాచ్ చేసి ఆ స్క్రూని లోన్కి అయితే పుష్ చేసేయండి. అండ్ దీన్ని ఇప్పుడు సింపుల్గా టెస్ట్ చేద్దాం. చూడొచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. ఇది మనకి రైట్ అండ్ లెఫ్ట్ ప్రాపర్గా మూవ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఒక నైఫ్ని అయితే తీసుకున్నా. దీన్ని మా అచ్చ తెలుగులో చాక్ అని అంటారు. దీనికి అస్సలు పదును లేదన్నమాట, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఆ స్క్రూస్ని లూజ్ చేసుకొని ఆ వాషర్స్ని కొద్దిగా పైకి పుష్ చేసి దానిలో నైఫ్ని అయితే సెట్ చేసుకొని ఆ స్క్రూస్ని టైట్ చేసేయండి. సింపుల్గా నైఫ్ హోల్డ్ అయిపోద్ది. మీకు ఇక్కడ ఒక 4 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనం 4 యాంగిల్స్లో యూజ్ చేస్తామన్నమాట. నేను ఆ మార్కింగ్స్ వేసేటప్పుడే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూడొచ్చు. మనం ఒక్కొక్క హోల్లో పెడుతున్నట్లయితే మనకి ఒక్కొక్క యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం కొన్ని యాంగిల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు ఆ 4 హోల్స్ని యూజ్ చేసి. ఫస్ట్ ఇక్కడ సింపుల్గా మన నైఫ్ని అయితే ఇక్కడ స్టిఫ్గా సెట్ చేసుకోవాలి, మీరు ఏదైతే నైఫ్ని షార్ప్ చేయాలనుకుంటున్నారో. అండ్ దెన్ మీరు ఇక్కడ దీని యాంగిల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాక్స్ టాప్ యాంగిల్లో పెట్టుకుందాం. 4th యాంగిల్లో, 4th హోల్లో పెట్టుకుంటే మనకి టాప్ యాంగిల్లో వస్తుంది. సింపుల్గా మీ ఇష్టం, మీరు ఇక్కడ ఒక 6 or 7 హోల్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఒక 4 యాంగిల్, అదే ఒక 4 హోల్స్ వేసి ఒక 4 యాంగిల్స్ అయితే సెట్ చేసుకున్నా.
అండ్ మనం ఇక్కడ హార్డ్ శాండ్ పేపర్ని అయితే సెట్ చేసుకుందాం. సింపుల్గా దీన్ని ఇలా రొటేట్ చేసుకోవడమే. ఫస్ట్ గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సింపుల్గా అండ్ మీరు గ్రైండింగ్ చేసే మధ్యలో ప్రాపర్గా గ్రైండ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ తర్వాత గ్రైండింగ్ని కంటిన్యూ చేయండి. ఒక యాంగిల్లో సెట్ చేసుకొని గ్రైండింగ్ అయితే చేసాం కదా, మళ్ళీ ఈ యాంగిల్ నుంచి నేను ఇప్పుడు దీన్ని సెకండ్ హోల్కి అయితే సెట్ చేసుకుంటున్నా. అదే నేను కింద నుంచి లెక్కేస్తున్నా కాబట్టి నాకు సెకండ్ హోల్ అని వచ్చింది. సెకండ్ ఇంకొక యాంగిల్లో దీన్ని సింపుల్గా నేను ఇక్కడైతే సెట్ చేసుకున్నా. మళ్ళీ గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేసాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ శాండ్ పేపర్ని అయితే రొటేట్ చేసుకోండి. నేను హార్డ్ శాండ్ పేపర్ నుంచి స్మూత్ శాండ్ పేపర్కి అయితే ఇచ్చేసా, షిఫ్ట్ చేసా. సేమ్ మళ్ళీ గ్రైండింగ్ చేయడమే. కొంతసేపు గ్రైండింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బెటర్ ఫినిష్ అయితే అవుట్పుట్ వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనం ఈ నైఫ్ని ఆపోజిట్ సైడ్ కూడా సెట్ చేసి దీని ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఏవైతే స్టెప్స్ని చేశానో అవే స్టెప్స్ని ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. టైం ల్యాప్స్లో చూడండి. ఒకసారి మీరు దీని అవుట్పుట్ అయితే చూడొచ్చు. ప్రాపర్గా షార్ప్ అయింది అనమాట మనకు నైఫ్ అయితే. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ గ్రైండింగ్ మెషిన్ అయితే. దీన్ని మీరు తయారు చేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేశాం కాబట్టి మీ సపోర్ట్ కావాలి. ఇటువంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వారికి వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ప్రాజెక్ట్ మేకింగ్ ఐడియాస్ ఉన్నట్లయితే వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా నాతో షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఫాస్ట్గా రిప్లై ఇస్తా. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దామో లేదో. ఒకవేళ వీడియో అప్లోడ్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంతవరకు షేర్ ఇంటూ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.